సో మార్కెట్లో మేము ఇది 10 రూపీస్కి కొన్నాము. సో ఇప్పుడు ఫస్ట్గా మనం 4 హోల్స్ చేయాలి. సో దీనికి ఇటువైపు ఒక హోల్, అలానే దీనికి క్రాస్గా ఇంకొక హోల్, అలానే సో ఈ లెంత్లో ఒక 2 హోల్స్. సో ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకోవాలి. సో కొంచెం ఎక్కువ లెంత్ తీసుకుని, సో డబుల్ థ్రెడ్. సో మనం ఇప్పుడు ఈ థ్రెడ్ని సో ఈ విధంగా పెట్టుకుని, సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే జస్ట్ టైట్ చేస్తున్నాము వీటిని. సో ఈ టైట్ చేయడానికి ఏంటంటే సో ఈ ప్లెయిన్ సైడ్ నుంచి మనం ఇలా పెట్టి, అలానే ఆపోజిట్ సైడ్ సో ఇక్కడ ఒక నాట్ చేస్తాం మనం. సో ఇక్కడ మనం ఒక ముడి వేసేస్తాం, సో టైట్గా ఉండడం కోసం. సో ఎంత టైట్గా ఉందనుకుంటే ఒక 2 or 3 వేసుకుంటే మనకి ఇంకా గట్టిగా ఉంటుంది నాట్స్. సో ఇప్పుడు మనం సేమ్ ఇదే విధంగా మనం కింద కూడా నాట్ వేయాలి. సో సేమ్ ఇటు నుంచి ఇలా పంపించి సో ముడి ఎక్కడ వేయాలి అంటే సో ఈక్వల్ లెంత్ తీసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కనుక సో ఇది ఇక్కడికి సరిపోయింది. సో ఏదైతే ఈక్వల్ లెంత్లో ఉండాలి మనకి. సో మనకి ఈ సెంటర్ పాయింట్ అనేది ఈ రెండింటికి కూడా మనకి ఈక్వల్ లెంత్. సో ఇటువైపు నుంచి కూడా మనకి థ్రెడ్ ఈక్వల్గా ఉండాలి. సో మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ సో ఇది ఇటు సైడ్ది దారం ఇక్కడ ఉంది, అలానే ఇటు సైడ్ దారం. సో ఇది సెంటర్ పాయింట్. సో ఇంకొకసారి కూడా మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రెండింటికి ఈక్వల్ ఉన్న చోట మనం ముడేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ ముడేసుకుంటే అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి దారం కట్టుకుని ఖచ్చితంగా మనం ఇప్పుడు టైల్ అనేది పేపర్తో ఎంత పెద్ద టైల్ ఉంటే మనకి అంత బాగా ఎగురుతుంది. సో మనం ఇప్పుడు టైల్ కూడా అంటించుకోవచ్చు దీనికి.
సో మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో బాగానే ఉంది. సో లెట్స్ ఫ్లై. Let's fly some kites, bro. నాకు వైట్ పేపర్ కూడా తీసుకో. చూద్దాం. నాన్న గ్రేట్. వెళ్ళిపోతుందిరా, సూపర్. ఇటు చూడండి ఒకసారి అలాగే. మళ్ళీ మళ్ళీ కల్చర్ పెట్టుకో. మోటి పొత్తులు చూడు ఎలా ఎగురుతున్నారు. వావ్, వచ్చేసింది.